నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలపై ఎస్ఎఫ్ఐ ఆందోళన. అన్నం పెట్టిన వాడిని మర్చిపోతే పుట్టగతులుండవు, నా ప్రజలే నాకు ముఖ్యం, పోచారం కీలక వ్యాఖ్యలు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ గణేష ఎకోపెట్ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం, 2 టెక్నీషియన్లు మృతి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మాదిరే విద్యారంగ సమస్యలను నేటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించని ఎడల రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, పీజీ కావచ్చు, బీడీ కావచ్చు, విద్యార్థులు మా స్కాలర్షిప్లు ఎక్కడ, మా ఫీజు రిమెంట్ ఎక్కడ, మా సర్టిఫికేట్ వస్తలేవు, మీరు చదువుకోవద్దా, మా జీవితాలు ఏమవుతాయి? ఈరోజు వందల మంది, లక్షల మంది, వేల మంది విద్యార్థులు ఇదే తెలంగాణ రాష్ట్రంలో జెండాలు పట్టుకొని రోడ్లెక్కుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు సిగ్గుచరం ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 10,000 కోట్ల పైసలు స్కాలర్షిప్లు విడుదల చేయి, లేకపోతే మాత్రం హైదరాబాద్లో ఉన్న నీ ఇంటికి కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులే ఈరోజు సొంతంగా 30,000, 40,000, 50,000 కట్టి ఈరోజు సర్టిఫికేట్ తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే డబ్బు లెవెల్ పరిస్థితి ఎట్లా ఉన్నది, ఎట్లా వాళ్ళ పరిస్థితి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ రిమెంటే ఇప్పుడు మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపుతా ఉంది. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే, రాబోయే రోజులలో ఇలాంటి విద్యా వ్యతిరేక విధాలు కాకుండా అవలంబిస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని పాతాలని తొక్కుతాం. వెంటనే రాష్ట్రంలో పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి సర్టిఫికేట్ ఈరోజు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు ఆపుతున్నాయి. తక్షణమే ఏదైతే రాష్ట్రంలో 10,000 కోట్ల పైసలు స్కాలర్షిప్లు ఫిర్మ్ ఉందో వెంటనే విడుదల రేవంత్ రెడ్డి గారు, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తూ హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టిన వాడిని మర్చిపోతామా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలా మర్చిపోతే పుట్టగుతలుండవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల చెప్పిన మాటల్లో ఎలాంటి మార్పు లేదని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్న విషయాన్నే తాను మొన్న చెప్పానని తెలిపారు. నా ప్రజలే నాకు ముఖ్యం, వారి కోసమే నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తా తప్ప నా స్వార్థం కోసం ఏదీ చేయను అని పోచారం అన్నారు. ప్రజల కోసం ఏదైనా పోరాటం చేయాల్సి వస్తే పోరాడి సాధించుకుంటానని, కానీ తలవంచే రాజకీయ నాయకుడిని మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైస కూడా, % కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం వదులుకున్నాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. మీరు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగం వేయడా, ముఖ్యమంత్రి గారికి ఉద్యోగం కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు, స్వార్థం ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నా అమ్ముడు పోయినా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టి పడుస్తారా? నా పుట్టగతులు ఉండే బేమాన్ అంటారు. నాకు నేను ఎప్పుడైనా ఎవరికైనా బేమాన్ అన్నప్పుడు నేను కూడా బేమాన్ లెక్క పట్టుకుంటాను. ఈ ఫంక్షన్ వచ్చింది, కేసీఆర్ రోడ్డు వచ్చింది, తప్పదు కదా. మభ్య పెట్టి అబద్ధాలు నా జీవితం చేయలేదు. ఉన్నట్టు కుండలు బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఉన్నదా లేనట్టుగా, లేదా ఉన్నట్టుగా చెప్పడం వల్ల కాదు. వాస్తవాలు ప్రజలు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పారు పోతాను బాగా తీర్పులు ఏదో మాట్లాడాడు, దాంట్లో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాష్ట్రం లేదు, ఏం లేదు. పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు. ఇక్కడ నేను పోరాటం చేసి సాధించుకుంటే తప్పితే నేను తల వంచుకుని రాజకీయ నాయకులు కాదు. ఎవరికి కూడా నా ప్రజల కోసం, నా కాన్స్టిట్యూషన్ కోసం ఏమైనా చేస్తాను.
వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గీస్కొండ మండలంలోని గణేష ఎకోపెట్ కంపెనీలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కి చెందిన 2 సాంకేతిక నిపుణులు మృతి చెందారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించారు. ఫ్యాక్టరీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించరా లేదా అనే కోణంలో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు, ఫైర్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. మరోవైపు గీసుకొండ పోలీసులు కంపెనీ యాజమాన్యం నిర్వాహకుల నిర్లక్ష్యంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫ్యాక్టరీలోని వైరింగ్, బాయిలర్ పరిస్థితి, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలను గుర్తించి త్వరితగతిన నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కి చెందిన అభిలాష్, సూర్యప్రకాష్ మృతి చెందారు. మృతుల కుటుంబాలకు కంపెనీ యాజమాన్యం నుంచి నష్టపరిహారం అందేలా కార్మిక శాఖ చర్యలు చేపడుతోంది. అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా కుటుంబాలకు రావాల్సిన ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఉత్తరప్రదేశ్ నుంచి మృతుల కుటుంబ సభ్యులు వచ్చిన అనంతరం అధికారిక ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాలను వారికి అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పథకాలను ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఆపే ప్రయత్నం జరుగుతుంటే ప్రభుత్వం కోర్టులో ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తన వాదనను వినిపించేందుకు కోర్టు నెల రోజుల సమయం ఇచ్చినా ఇప్పటి వరకు కౌంటర్ ఎందుకు వేయలేదని నిలదీశారు. జూలై 8వ తేదీ నుంచి ఈ కేసు 4 సార్లు విచారణకు వాయిదా పడినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నోడల్ ఏజెన్సీగా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తాము ప్రశ్నిస్తే తమను తాడు బొంగరం లేనోళ్లు అంటూ విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. మరి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మాటలకు, ఇతర సంక్షేమ శాఖ మంత్రుల మాటలకు తాడు బొంగరం ఉందా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా ప్రశ్నించారు. ఈ నలుగురికి నోటీస్ పోతుంది. ఇక గమ్మత్ ఏందయ్యా అంటే 8వ తారీఖు జూలై నెలలో అయితే ప్రతిసారి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు, వీళ్ళ జీతం ఎంత ఉంటుందో తెలియాలి ప్రజలకు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కానీ, అడ్వకేట్ జనరల్ కానీ ఎప్పుడైనా కేసులకు అటెండ్ అయితే 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయలు కేసుకి ఇంత తీసుకుంటారు. వాళ్ళు ఒక అపియర్ అయ్యి గవర్నమెంట్ తరఫున మాట్లాడితేనే వీళ్ళకి లక్షల రూపాయలు, కేసుకు ఒక 3-4 లక్షల రూపాయలు పోతుంది. ఈ అడ్వకేట్ జనరల్ గారు మరి వాళ్ళు 1, 2, 3 ఎన్ని వాయిదాలు పడ్డాయి? 8వ తారీఖు నాడు ఒక వాయిదా పడ్డది, 5వ తారీఖు నాడు, 5వ తారీఖు నాడు, తర్వాత ఆగస్టు 6వ తారీఖు నాడు, మళ్ళీ 7వ తారీఖు నాడు. ఇన్ని వాయిదాలు తీసుకున్న తర్వాత కూడా చివరికి గౌరవ న్యాయమూర్తి గారు ఏమన్నారయ్యా అంటే, ద లర్న్డ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ద మ్యాటర్ వాజ్ అర్జెంట్ టు ఫైల్ కౌంటర్ విత్ రెస్పెక్ట్ టు ద లీగల్ శాంక్షన్స్ మేడ్ టు సచ్ గవర్నమెంట్ ఆర్డర్స్ బై ద నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ సిన్స్ no counter has been filed till date the impugn government orders. అంటే ఈ నెల రోజుల్లో గవర్నమెంట్కు ఈ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే ఈ గొప్ప స్కీమ్ గౌరవ హైకోర్టులో న్యాయమూర్తి ముందర ప్రతివాదన వినిపించడానికి ఫైల్ చేసే కౌంటర్ తయారు చేయడానికి మన అధికారులకు టైం దొరకలేదంట. మీ మంత్రులకు ఉన్నదా? మీ సంక్షేమ శాఖ మంత్రులకు మీరు ఇప్పుడు చెప్పాలి తెలంగాణ పిల్లలకి. ఎందుకంటే లక్షలాది మంది మహిళల జీవితాల్లో మట్టి పోసిండ్రు మీరు. నిజంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన వెంటనే, మొట్టమొదట ఆయన పిటిషన్ లిస్ట్ అయిన వెంటనే గవర్నమెంట్ ప్లీడర్లకు నోటీసులు పోతాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్ను ప్రతివాదులుగా పేర్కొన్నాడు ఆయన. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లో నోడల్ ఏజెన్సీ ఎవరయ్యా అంటే పొన్నం ప్రభాకర్ గారు. ఇక చూడుర్రి, పొన్నం ప్రభాకర్ గారు మమ్మల్నేమో ఏ మాట మాట్లాడినా తాడు బొంగరం లేనోళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటాడు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి తెలంగాణ ప్రజలకు, మీకు తాడు బొంగరం ఉన్నదా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు మనం ఇక్కడ కలవడానికి కారణం ఒకటే, మన త్రివర్ణ పతాకం. ఈ జెండా కేవలం 3 రంగుల గుడ్డ కాదు, ఇందులో భగత్ సింగ్ త్యాగం ఉంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం
పోరాటం ఉంది, స్వామి వివేకానంద స్ఫూర్తి ఉంది. ఈ జెండా కోసం లక్షల మంది ప్రాణాల త్యాగ ఫలితమే అని అన్నారు. ఇది బీజేపీ కార్యక్రమం కాదు, ఇది 140 కోట్ల భారతీయుల కార్యక్రమం. కులం మతం పక్కన పెట్టి ప్రతి ఇంటికి జెండా చేర్చే బాధ్యత మనదే. విద్యార్థులు చదువుతో పాటు దేశాన్ని కూడా ప్రేమించాలి. సరిహద్దుల్లో మన సైనికులు మన కోసం కాపలా కాస్తున్నారు. వారికి రుణం తీర్చుకోవడానికి ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేద్దాం, దేశభక్తిని చాటుదాం అని పిలుపునిచ్చారు. నర్సంపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలవాలని ఆకాంక్షించారు. ఆగస్టు 13 నుండి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై గర్వంగా జాతీయ జెండా ఎగరవేసి ఫోటో తీసి హర్ ఘర్ తిరంగా అని సోషల్ మీడియాలో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా దరఖాస్తులు పెట్టుకున్న అర్హులైన వృద్ధాప్య బీడీ కార్మికులకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు ప్రభుత్వం వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళ, చేనేత, గీత కార్మికుల పెన్షన్దారుల వివరాలను సేకరిస్తున్నారని, వృద్ధాప్య బీడీ కార్మికుల వివరాలను సేకరించడం లేదని, అన్నిటితో పాటు బీడీ, వృద్ధాప్య పెన్షన్ల వివరాలను సేకరించకుంటే వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపడతారు. గత 3 సంవత్సరాల క్రితం వివిధ విభాగాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకుంటే అప్పటి అధికారులు వారి దరఖాస్తులను పరిశీలించి అప్రూవల్ చేశారని, మళ్లీ దరఖాస్తులు తీసుకోవడంలో ఏమి ఆంతర్యమని మరుపల్ల రవి ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, దీని వలన జిరాక్స్ సెంటర్లు, ఆన్లైన్ల యజమానులు బాగుపడుతున్నారన్నారు. ఇట్టి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వనం కుమార్, మరుపల్ల గౌతమ్, పోలేపాక రాజన్ బాబు, శెట్టి మోహన్, సాదుల రంజిత్, కుండే రాజు, టంటం నరసింహ, గోనె మధు, నామాల రాజు, చీర రమేష్, కెంచ ఆనంద్, కోరె సాంబమూర్తి, బౌరిశెట్టి సదానందం, గౌడ కోటేశ్వర్, కందకట్ల వినయ్, నరిగే సదానందం తదితరులు పాల్గొన్నారు. వయసు మళ్ళిన వారు 55 సంవత్సరాలు దాటిన వయసు మళ్ళిన ఓల్డ్ ఏజ్ పెన్షన్ మరియు బీడీ పరిశ్రమలలో చేస్తున్న బీడీ కార్మికులకు పెన్షన్ విషయంలో వాళ్ళు ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఇలా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 55 సంవత్సరాలు దాటిన వారికి గత ప్రభుత్వం కూడా ఎంతోమందికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వలేదని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 55 సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్కరికి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేటి ప్రభుత్వం గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు పెట్టుకున్నారు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి దరఖాస్తు పెట్టుకున్నా కూడా దాన్ని అప్రూవల్ చేసి దాన్ని పెట్టుకున్నారు. అప్పుడు ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి అప్రూవల్ అయినాక మళ్ళీ ఇలా అప్లికేషన్ తీసుకోవడంలో అంతర్జేయమైందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. దీనివల్ల జిరాక్సులు, ఆన్లైన్ పేపర్ సెంటర్లే వాళ్ళు ఒక సంపాదించుకోవడానికే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా అప్రూవల్ అయిన వారికి డైరెక్ట్ మీరు పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దీన్ని ఏదో పెద్ద ఆర్భాటం చేసి ప్రచారం చేసుకోవాలన్న ఉద్దేశంతో చేయడం కూడా, ప్రజలు ఇబ్బంది పెట్టడం కూడా సమంజసం కాదు. ఇలా అప్రూవల్ అని చూపించినాక అప్పుడు ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తేనే అప్రూవల్ అయింది, మళ్ళీ ఇంకెందుకు అప్లికేషన్ తీసుకుంటాను? ఇలా ప్రజలు ఇబ్బంది చేసుకోవడానికే ఇలా అన్ని వర్గాలకు సంబంధించిన పెన్షన్ పెట్టుకున్న లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇవ్వకుంటే మహానగర పాలక సంస్థ ముందు కూడా మేము ధర్నా కార్యక్రమం చేపడతామని కూడా సందర్భంగానే తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో కేసీఆర్, కేటీఆర్లతో సన్నిహితంగా ఉన్న పొంగులేటి ఇప్పుడు వారిపైనే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేక కాంట్రాక్టులు తీసుకుని లబ్ధి పొందారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేక కాంట్రాక్టులు తీసుకుని లబ్ధి పొందారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ల అండతోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్ద స్థాయికి ఎదిగారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో వారితో సన్నిహితంగా ఉంటూ ప్రయోజనాలు పొందిన వ్యక్తి ఇప్పుడు అదే నాయకులను విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టొద్దు పొంగులేటి అంటూ కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతాన్ని మరిచి ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్లపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను, అసలు నాయకులను పక్కన పెట్టి రాజకీయంగా కొత్తగా వచ్చిన నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ఇలా వాళ్ళని వెన్నుపోటు పొడిచి ఇలా మీరందరూ కూడా ఏందో పెద్ద మేము హీరోలం అని చెప్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి పుణ్యాన, కేటీఆర్ గారి పుణ్యాన నువ్వు అంత పెద్దగా అయినావు. ఇవాళ లేకుంటే నీ పరిస్థితి ఏంది? ఇలా వాళ్ళనే నువ్వు తిడుతున్నావు. మనసు సాక్షిగా వాస్తవంగా
తిన్నింటి వాసాలని నువ్వు లెక్క పెట్టకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారని నేను అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ అసలున్న కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అందరినీ పక్కకు పెట్టిరు. ఈ దొంగ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నది. అసలున్న కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఎవరైతే అందరు జెండాలు మోచిరో వాళ్ళందరినీ పక్కకు పెట్టిరు. ఇంకా ఎంతో మంది చిన్న చిన్న కార్యకర్తలు, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న చిన్న కార్యకర్తలు ఎంతో మంది జెండా మోసి 10 సంవత్సరాలు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ పాపం వాళ్ళని ఎవరు దేక్తలేరు. గద్దలు వచ్చినట్టు వచ్చి కూర్చొని రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఇష్ట రాజ్యం చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇలా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆలోచించుకోవాలి. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని బొందబెడతా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గణిత ఉపాధ్యాయుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. 3వ ప్లాట్ఫామ్ వద్ద వరంగల్ వైపు వెళ్లే రైల్వే లైన్పై పుష్పుల్ రైలు కింద పడి ఎస్కే గౌస్ మియా తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గౌస్ మియా మృతి చెందారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని దేవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన గర్భిణి తీవ్ర ఇబ్బందులు పడింది. గ్రామంలో నివసించే కొడప రామేశ్వరి అనే గర్భిణికి అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి ఉండగా స్థానిక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితిని గుర్తించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎలాంటి భయం లెక్క చేయకుండా మానవతా దృక్పథంతో కొందరు గ్రామస్తులు కొడప రామేశ్వరి 7 నెలల గర్భిణిని ఒక డోలిపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద వాగును గ్రామస్తులంతా కలిసి మోసుకుంటూ అత్యంత సాహసంతో దాటించారు. కెరమెరి ఆసుపత్రి చికిత్స కోసం తరలించగా గర్భిణి పిండంలో కదలిక లేకపోవడంతో ఆసిఫాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు లేక ఇప్పటికీ ప్రజలు ఇటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆదివాసీ గ్రామ ప్రజలు, ప్రభుత్వాలు స్పందించి ఇప్పటికైనా ఇటువంటి మారుమూల గూడాలకు రవాణా సౌకర్యాలు, వంతెనలు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని ఉప్పల్ గ్రామం నుండి కమలాపూర్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని బీజేపీ నాయకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆకునీరి రాజేందర్ మాట్లాడుతూ దేశంలో సమగ్రతను పెంపొందించుకునే విధంగా ఇంటింటికి జాతీయ జెండాను ఎగరవేసే దిశగా ప్రతి పౌరుడు కార్యక్రమంలో పాల్గొన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కుటుంబ శోభన్, కమలాపూర్ గ్రామ సర్పంచి పబ్బు సతీష్, సీనియర్ నాయకులు బండి కళాధర్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతీయత భావాన్ని మరొకసారి అందరికీ చాటి చెప్పేలాగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు నిర్వహించినటువంటి హర్ ఘర్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను చేతబూని ద్విచక్ర వాహన ర్యాలీని అటు కమలాపూర్, ఉప్పల్ గ్రామాల లోపల కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, భారత జాతీయవాదులంతా కూడా ఏకస్తులై ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా భారత జాతీయత భావాన్ని, భారతీయ సంస్కృతిని ఇన్మడింపజేసేలాగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు, జాతీయవాదులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుంచే విధంగా హర్ ఘర్ తిరంగా యాత్ర పేరు మీద ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరి దేశ ప్రజలకు సూచించిన మేరకు కమలాపూర్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్ గ్రామం నుండి కమలాపూర్ వరకు జాతీయ జెండా చేతపూని తిరంగ యాత్రని నిర్వహించడం జరిగింది. కావున ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ప్రతి ఇంటిపై ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ జాతీయ జెండా ఎగరేయాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలపై ఎస్ఎఫ్ఐ ఆందోళన. అన్నం పెట్టిన వాడిని మర్చిపోతే పుట్టగతులుండవు, నా ప్రజలే నాకు ముఖ్యం, పోచారం కీలక వ్యాఖ్యలు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ గణేష ఎకోపెట్ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం, 2 టెక్నీషియన్లు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.